రఘురామకృష్ణంరాజు కస్టోడియల్ టార్చర్ కేసులో పోలీసులు దూకుడు పెంచారు. ఈ కేసుకు సంబంధించి గుంటూరు జీజీహెచ్ మాజీ సూపరింటెండెంట్ ప్రభావతికి లుకౌట్ నోటీసులు జారీ చేశారు పోలీసులు. హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ డిస్మిస్ కావడంతో నోటీసులు ఇష్యూ చేశారు. ఇప్పటికే ఆమె అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. రీసెంట్ గా ప్రభావతి విచారణకు హాజరు కావాల్సి ఉండగా డుమ్మా కొట్టారు. దీంతో మరోసారి నోటీసులు ఇచ్చే అవకాశం కనిపిస్తోంది. రఘురామ కస్టోడియల్ టార్చర్ కేసులో పోలీసులు దూకుడు పెంచారు. ఈ కేసు సంబంధించి జీజీహెచ్ మాజీ సూపరింటెండెంట్ ప్రభావతి కనిపించకపోవడం అనేది ఇప్పుడు సంచలనంగా మారింది. ఆమెకి మరోసారి నోటీసులు ఇచ్చారు. గతంలో వైసీపీ ఎంపీగా ఉన్నటువంటి రఘురామకృష్ణంరాజుని సిఐడి కస్టడీలో చిత్రహింసలు పెట్టి తీవ్రంగా గాయపరిచారనేది ఆరోపణ. అయితే ఆయన శరీరం మీద ఎలాంటి గాయాలు లేవని తప్పుడు ధృవీకరణ పత్రం జారీ చేశారన్నది ఆమె మీద ఉన్న అభియోగం. జీజీహెచ్ లో రఘురామకృష్ణంరాజుకి వైద్య పరీక్షలు నిర్వహించగా ఆయన 2 పాదాలు కమిలిపోయినట్లుగా ఉన్నట్టు పేర్కొంది. ఆ వాస్తవాలన్నింటినీ హాస్పిటల్ యాజమాన్యం కప్పిపుచ్చుతూ అతని ఆరోగ్యం బాగానే ఉందని, శరీరం మీద బయటికి కనిపించే గాయాలు ఏమీ లేవని మోసపూరిత నివేదిక సమర్పించింది. ఈ నేపథ్యంలో రఘురామ తన మీద తప్పుడు నివేదిక ఇచ్చారంటూ జీజీహెచ్ సూపరింటెండెంట్ మీద ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. రఘురామకృష్ణంరాజు కోర్టులోకి హాజరుపరిచేందుకు వైద్య పరీక్షల నిమిత్తం జీజీహెచ్ కార్డియాలజీ విభాగం అసిస్టెంట్ బేతం రాజేందర్ని సిఈడి ఆఫీసుకు పిలిపించారు. ఆయన మీద సూపరింటెండెంట్ ప్రభావతి, అప్పటి ఏఎస్పీ విజయపాల్ కలిసి ఒత్తిడి తెచ్చి మెడికల్ ఫిట్నెస్ ఫామ్ మీద సంతకం చేపించుకున్నారు. ఇలా న్యాయస్థానాన్ని మోసం చేయాలనుకున్నారు. పోలీసులు విచారణ చేపట్టగానే ఇందులో ప్రభావతి పాత్ర కీలకంగా ఉందని గుర్తించారు. దీంతో ఆమె మీద కేసు నమోదు చేసి ఏ5గా పేర్కొన్నారు. ఈ తరుణంలో ఆమె ఇటీవల దాఖలు చేసినటువంటి ముందస్తు బెయిల్ పిటిషన్ కొట్టేశారు. దీంతో ఏ క్షణమైనా అరెస్ట్ చేసే అవకాశం ఉన్నట్టు ఇప్పటికే అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. రీసెంట్ గా ప్రభావతి విచారణ హాజరు కావాల్సి ఉండగా గైర్హాజరయ్యారు. దీంతో మరోసారి లుకౌట్ నోటీసులు జారీ చేసే అవకాశం ఉంది. ఈ అంశంలో మాత్రం ఖచ్చితంగా కూటమి ప్రభుత్వానికి అట్లాగే ఏపీ డిప్యూటీ స్పీకర్ గా ఉన్నటువంటి రఘురామకృష్ణంరాజుకి ఫుల్ సపోర్ట్ గా ఉన్నట్టు నిలుస్తోంది ఏపీ కోర్టు.